ఇక్కడికి విచ్చేసినటువంటి పాత్రికేయ పెద్దలకు, పాత్రికేయ మిత్రులకు ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ మీడియా సమావేశానికి ముఖ్య కారణం ఏదైతే గత 2-3 రోజుల నుండి పుంగనూరు నియోజకవర్గంలో కొన్ని విషయాలపైన మా ఇన్ఛార్జీలు కానివ్వండి, అదేవిధంగా పుంగనూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులపైన కానివ్వండి, కొంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులు కుట్ర పన్ని వస్తున్నటువంటి రానున్న రోజుల్లో స్థానిక సంస్థ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి అందులో భాగంగా పుంగనూరు నియోజకవర్గ ప్రజలను మభ్యపెట్టడానికి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నాయకులను, కార్యకర్తలను ప్రలోభాలకు గురి చేసి మా నాయకుల మధ్యలో చిచ్చు రేగొట్టి ఏదైతే టెర్రరిస్టులు, తీవ్రవాదులు, మతోన్మాదుల కన్నా ఘోరంగా తయారైనటువంటి కోవట్టులు కొంతమంది మా పార్టీలో చేరి ఈ రోజు మా మధ్య విభేదాలు సృష్టించి తెలుగుదేశం పార్టీని, మా ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావాలని చెప్పి ఎన్నో పన్నాగాలు, ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా మొన్నటి రోజు ఏదైతే తంబల్పల్లికి సంబంధించినటువంటి జయచంద్రారెడ్డితో పాటు పుంగనూరు నియోజకవర్గ ఇన్ఛార్జీలు కూడా అక్కడ కలిశారు అని చెప్పి ఒక మహిళ ఆడియో వైరల్ చేసి లేనిపోని అభాండాలు వేస్తూ ఏదైతే మా ఇన్ఛార్జీల పైన నిందలు వేస్తున్నారో వారికి ఈ రోజు సమాధానం చెప్పడానికి, అదేవిధంగా పుంగనూరు అభివృద్ధి గురించి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అధినాయకులకు మా యొక్క విన్నపం చెప్పుకోవడానికి ఈ రోజు మీ ముందుకు రావడం జరిగింది. అందులో భాగంగానే సుమాసనంగా ఏదైతే మా ఇన్ఛార్జీల పైన ఒక మహిళ తో సిఎస్ అని చెప్తూ మాట్లాడినటువంటి వ్యక్తి వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి ఒక కోవర్టుగా మేము భావిస్తూ ఆ వ్యక్తిని వెంటనే చట్టపరంగా శిక్షించే విధంగా చర్యలు తీసుకుంటాం. అదే విధంగా మా ఇన్ఛార్జీలకు ఎలాంటి సంబంధం లేకపోయినా మా ఇన్ఛార్జీల పేరు తీసుకొని, అదే విధంగా పుంగనూరు పేరు తీసుకొని తెలుగుదేశం పార్టీని, పుంగనూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులకు అభాండాలు వేస్తూ మా యొక్క కష్టాన్ని, మా యొక్క మాన ప్రాణాలు పెట్టి ప్రతిపక్షంలో కానివ్వండి, ఈ రోజు అధికారంలో ఉన్నప్పుడు కూడా మేము పోరాటం చేస్తా ఉంటే ఈ రోజు మా మాన ప్రాణాలను ప్రణంగా పెట్టినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, వందల మంది జైలుకు వెళ్లినటువంటి కార్యకర్తలను ఈ రోజు కించపరుస్తూ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులు సునకానందం పొందుతున్నారు. వాళ్ళకి సూటిగా హెచ్చరిస్తున్నాం, మీరు ఎన్ని కుట్రలు పన్నినా, ఎన్ని షడ్యంత్రాలు చేసినా కౌరవులు కౌరవులే, పాండవులు పాండవులే, మీరు గుర్తు పెట్టుకోవాలని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. అదే విధంగా ఈ రోజు మా ఇన్ఛార్జ్ వెలుగులు ఏమనేది మాకు తెలుసు, మా నియోజకవర్గ ప్రజలకు తెలుసు, మా అధిష్టానానికి తెలుసు. మీరు ఎవరు సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదని కూడా నేను హెచ్చరిస్తా ఉన్నా. అదే విధంగా ఈ రోజు ఎవరైతే మహిళ ఈ రోజు బాధితురాలు, తంబలపల్లి మాజీ ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డి బాధితురాలు, అదే విధంగా చిన్నబాబు పెద్దబాబు అని చెప్తున్నారో వాళ్ళ బాధితురాలు, ఆమె ఫైనాన్షియల్ బాధితురాలు అని చెప్పి ఆమె ఆడియో రికార్డింగ్ లో స్వచ్ఛంగా ఆమె చెప్తా ఉంది. రికార్డింగ్ విన్నటువంటి ప్రతి ఒక్కరికి క్లుప్తంగా, క్లియర్ గా ప్రతి ఒక్కటి అర్థమవుతోంది. అయినా కూడా కొంతమంది వాళ్ళ స్వలాభం కోసం పాత్రికేయ మిత్రులను మభ్యపెట్టి క్లిప్పింగ్ కట్ చేసి సోషల్ మీడియాలో, సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తూ, షేర్లు చేస్తూ మా పుంగనూరు నియోజకవర్గ పరువును అడ్డం పెట్టి వాళ్ళు వాళ్ళ స్వలాభం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. మేము ఈ రోజు ప్రతిపక్షంలో తెలుగుదేశం పార్టీలో కష్టపడింది కేవలం అభివృద్ధి కోసం. ఈ రోజు అభివృద్ధి అని మేము పాటుపడతా ఉంటే ఈ రోజు మా పైన అభాండాలు వేస్తూ, మా నాయకుల పైన అభాండాలు వేస్తూ, కించపరుస్తూ మాట్లాడుతున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా గమనించాలా. మేము గత ప్రభుత్వంలో ఎన్ని ఇబ్బందులు పడినాము, ఎన్ని కేసులు ఎదుర్కొన్నాము. మా యొక్క ప్రతి కార్యకర్త కూడా మా నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ కార్యకర్తలు ప్రతి ఒక్కరు 4 నెలలు ఇళ్లు వదిలేసి పరారీలో గడిపినారు. స్వయంగా నా భార్య 9 నెలల గర్భిణి నన్ను వచ్చి బెంగళూరులో అరెస్ట్ చేసుకొని పోయినారు. నేను జైలుకి వెళ్ళినా. 4 ఏళ్లు పరారీలో ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు పరారీలో ఉన్నారు. మా పుంగనూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్త పరారీలో ఉన్నారు. 49 రోజులు మా స్వయంగా మా ఇన్ఛార్జీలు జైల్లో ఉన్నారు, కడప సెంట్రల్ జైల్లో. అది మీ ఇంకితంగా వదిలేస్తా ఉన్నా. మీకు తెలియకపోయినా ఏదైతే సమస్య మీ పైన వచ్చే వరకు మీకు తెలియదు కాబట్టి, ఎదుటి వ్యక్తి పైన జరిగినటువంటి సంఘటనలు మీకు ఎలాంటి సంబంధం లేదు కాబట్టి మీకు అర్థం కావు. మా సమస్యలు, మా కుటుంబ సమస్యలు మాకే అర్థమవుతాయి. మేము అపోజిషన్ లో ఎన్ని ఇబ్బందులు పడినామో, ఎన్ని సమస్యలను ఎదుర్కొన్నామో మాకు తెలుసు. ఎందుకంటే గత ప్రభుత్వాల్లో కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనే ఏదైతే మాజీ మంత్రివర్యులు ఉన్నారో, ఇక్కడ ప్రస్తుత ఎమ్మెల్యే గారికి 50,000 మెజార్టీ వస్తా ఉంది. ఈసారి 6,000, 5,000 మేము స్థిమితం చేసినాం. మా కష్టాన్ని అధికారులు, అదే విధంగా ప్రభుత్వం కూడా, మా తెలుగుదేశం పార్టీ అధినాయకులు కూడా గుర్తించాలా. ఎందుకంటే ప్రత్యేకంగా ఈ రోజు చెప్తున్నా, ఈ రోజు మేము
ప్రతిసారి మా స్థాయికి తగ్గట్టు అభివృద్ధికి మేము నోచుకుంటా ఉన్నాం. ఏదైతే రోడ్లు కావచ్చు, కాలువలు కావచ్చు, చిన్నపాటి సమస్యలను మేము తీర్చేదానికి మేము సిద్ధంగా ఉండి ప్రతి ఒక్కటి తీరుస్తా ఉన్నాం. కానీ మా పైన మా స్థామతకు మించి ఉన్నటువంటి సమస్యలను మీరే గుర్తించి తీర్చాలా. ఎందుకంటే ఆ రోజు మీరు చెప్పారు, మా అధినాయకులు గారు ఒకటే చెప్పారు, మాచర్లకు పుంగనూరులకు ప్రత్యేక అవకాశం ఇస్తాను, 3 సంవత్సరాల అభివృద్ధికి నేను ప్రత్యేక దృష్టి పెడతానని చెప్పారు. కానీ ఈ రోజు మీరు 17 నెలలు అయితే ఉన్నా కూడా మా నియోజకవర్గాన్ని పట్టించుకునే పాపం లేదు. ఎందుకంటే ఈ రోజు ప్రతిపక్షాలు రోడ్లో వచ్చి నాట్లు నాటుతా ఉంటే కూడా మాకు తలెత్తుకునేదానికి సిగ్గుగా ఉంది సార్. దయచేసి మా పరిస్థితి అర్థం చేసుకోండి. మాకు పదవులు లేకపోయినా పర్వాలే, మాకు గౌరవంగా బతకడానికి అవకాశం కల్పించండి. ఈ రోజు మేము కేవలం మిమ్మల్ని చూసి ఒక విజనరీ నాయకుడు అని చెప్పి మీకోసం మిమ్మల్ని ముఖ్యమంత్రి చేయడానికి, పుంగనూరు నియోజకవర్గంలో చల్లా రామచంద్రారెడ్డి గారిని ఎమ్మెల్యే చేయడానికి కేవలం మేము రాజకీయాల్లో వచ్చినాం. ఈ రోజు మీరు అది గమనించాలా. ఆ రోజు మీరు చెప్పారు, మాచర్లకు పుంగనూరుకు ప్రత్యేక దృష్టి పెడతా, అభివృద్ధి పదంలో తీసుకెళ్తా, ఒక విజనరీ నాయకుడు అని చెప్పి మేము నమ్మి మిమ్మల్ని మీ అడుగు జాడలో నడిచినాం. కానీ ఈ రోజు మమ్మల్ని ఒంటరిగా వదిలేసి పుంగనూరు నియోజకవర్గాన్ని దిక్కు లేకుండా వదిలేశారు సార్. మా ఇన్ఛార్జ్ వర్యులు పోరాడిన పోరాటం లేదు. ఏ ప్రోగ్రామ్ చేసినా కేసులే, ఏ ప్రోగ్రామ్ చేసినా దెబ్బలే, ఏ ప్రోగ్రామ్ చేసినా కొట్లాడలే. కానీ మేము భరించినాం. అందులో భాగంగా ఏదైతే ప్రాజెక్టుల సందర్శనార్థం మీరు పుంగనూరు నియోజకవర్గానికి వస్తే ఆ అంగడిలో అడ్డుకున్నారు, పుంగనూరులో భీమాంగల్లో అడ్డుకున్నారు, మీ పైన రాళ్లు వేశారు. అప్పుడు సుమారు 800 మంది పైన పరారీలో ఉన్నారు సార్. ఆ రోజు 300 మంది పైగా కేసులు వేసి మమ్మల్ని జైల్లో వేసిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారి ఘనత సార్. మీరు గుర్తు పెట్టుకోవాలా. ప్రతిసారి ఇక్కడ నుంచి సమస్యలు పైతగా అయినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరికి పుంగనూరు గురించి తెలిసింది. ఈ రోజు మా సమస్యలు తెలుసుకునే నాదుడు ఎవరు, మాకు దిక్కెవరు, మాకు ఎవరు సార్? ఇక్కడ మా ఇన్ఛార్జ్ గారిని పట్టించుకునే నాదుడు ఎవరు? ఇక్కడ అధికారులని హెచ్చరించే వాళ్ళు ఎవరు? ఏదన్నా ఉంటే నాయకుడి పైన ఇంకొక నాయకుడు బురద చల్లుకోవడం సామాన్యం, సహజం. రాజకీయాల్లో ప్రత్యర్థులు ఉంటారు, ఒకరిపైన ఒకరు బురద చల్లుకోవడం సహజం. కానీ వేరే నాయకులు మాదిరి మా నాయకుడు తప్పు చేయలేదని మేము భావిస్తా ఉన్నాం. మా నాయకుడు చిల్లర వ్యవహారాల్లో వెళ్ళడని మేము భావిస్తా ఉన్నాం. మా నాయకుడు ముక్కుసూటి వ్యక్తి అని మేము భావిస్తా ఉన్నాం. మా నాయకుడు నిప్పు అని మేము భావిస్తా ఉన్నాం. అందుకే రోజు మీ అముఖంగా మేము సమాధానం చెప్తున్నాం సార్. మా నాయకుడికి మీరు న్యాయం చేయాలి, పుంగనూరు నియోజకవర్గానికి న్యాయం చేయాలి, మాకందరికీ మీరు న్యాయం చేయాలని కోరుకుంటా ఉన్నాం. ప్రతి ఒక్కరికి మరొకసారి పుంగనూరు నియోజకవర్గ అభివృద్ధిపై మీరు దృష్టి సాధించాలా. పుంగనూరు నియోజకవర్గంలో ఏదైతే కార్యకర్తలు, నాయకులు కుంగిపోతా ఉన్నారో, వాళ్ళ కుటుంబాలను వదిలేసి జైలుకు పోయి 4 నెలలు 5 నెలలు పరారీలో ఉన్నారో అలాంటి నాయకులకు, కార్యకర్తలకు న్యాయం చేయాలని కోరుకుంటా ఉన్నా. అదే విధంగా మా ఇన్ఛార్జ్ వర్యుల పైన ఏదైతే ఒకే ఒక సంఘటన పైన 7 కేసులు వేసి 307 కేసులు ఆయన 49-50 రోజులు జైల్లో పెట్టినారు. ఆయనకి న్యాయం చేయాలని కోరుకుంటా ఉన్నా. ఒక నాయకుడికి న్యాయం చేస్తే ఒక నియోజకవర్గానికి న్యాయం చేసిన వాళ్ళు అవుతారు మీరు. ఈ రోజు మీరు వాళ్ళని గాలి వదిలేసి వాళ్లకు ఇష్టం లేని వ్యక్తులు ఆయన పైన అపాండాలు వేస్తా ఉంటే, కుట్రలు, కుతంత్రాలు, షడ్యంత్రాలు చేస్తా ఉంటే మీరు చూస్తూ ఊరుకుంటా ఉంటే మా కడుపు కాలుతా ఉంది సార్. మేము వ్యాపారాలు చేసుకుంటాం, మేము మా వ్యాపారాలను వదులుకొని రాజకీయాలు చేసినాం, మా కుటుంబాలను వదిలేసి రాజకీయాలు చేసినాం, మా బిడ్డలను వదులుకొని రాజకీయాలు చేసినాం. 9 నెలల నా భార్య బాలింత సార్. ఆ రోజు నేను అరెస్ట్ అయి వచ్చిన, నాకు తెలుసు ఆ బాధ ఎట్లుంటుందని. దయచేసి మీరు అర్థం చేసుకోవాలా. ఎందుకంటే మీరు కూడా జైలుకు పోయి వచ్చారు, ఎలా ఉంటుంది పరిస్థితి మీకు తెలుసు. అందుకే మా బాధ మీరు తెలుసుకొని మాకు న్యాయం చేస్తారని మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరిని మీ మీడియా ముఖంగా కోరుకుంటూ, మా అధిష్టానం తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని గమనించి పుంగనూరు నియోజకవర్గం పైన ప్రత్యేక దృష్టి సాధించి మాకు న్యాయం చేసి, మా ఇన్ఛార్జ్ వర్యులకు న్యాయం చేసి, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలకు న్యాయం చేస్తారని శిరస్సు వంచి దండం పెట్టి కోరుకుంటా ఉన్నాను సార్. జై హింద్, జై తెలుగుదేశం.